ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో 9 మంది అరెస్టయ్యారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. ఈ నెల 15న కవిత ఇంటిపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు చివరికి అరెస్టు వారెంటిచ్చి అరెస్టు చేశారు. దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్ర పోషించినట్లు సంచలన ఆరోపణలు వచ్చాయి. ఈ పాలసీలో కవితకు సుమారు 100 కోట్ల వరకు ముడుపులు ముట్టినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవతో పాటు అభిషేక్ బోయినపల్లి, కవిత పిఏ అశోక్ కౌశిక్ లాంటి కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి సంచలన విషయాలను వెల్లడించారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఛార్జిషీట్లు నమోదు చేసిన అధికారులు అందులో కవిత పేరును పలుమార్లు ప్రస్తావించారు. అయితే ఇప్పటికే ఈడీ ఎదుట 2 మార్లు కవిత విచారణకు హాజరు కాగా ఆ తర్వాత పలుమార్లు ఇచ్చిన నోటీసులను కవిత తోసిపుచ్చారు. ఈడీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు కవిత. కవిత వేసిన పిటిషన్ను సుప్రీం ఈ నెల 19కు వాయిదా వేసింది. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక కవిత పేరు తెరపైకి ఎలా వచ్చింది? 2021లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలపై కవితను ఎందుకు అరెస్టు చేశారు? కవితను రాజకీయ కక్షతోనే ఈ కేసులో కావాలని ఇరికించారా? తొలిసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు వినిపించింది 2022 ఆగస్టు 21న. ఈ రోజునే ఈ కుంభకోణంలో కవిత హస్తం ఉందని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మన్వీందర్ సింగ్ ఆరోపణలు గుప్పించారు. ఓ 5 స్టార్ హోటల్లో ఆప్ నేతలను కవిత కలిశారని, అక్కడే డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన కొన్నాళ్లకే ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. 2023లో ఆమెను ఈడీ అధికారులు విచారించారు కూడా. తాజాగా కవితను అరెస్టు చేయడంతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన కోర్టు నుంచి వెళ్లిపోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే ముందు రోజే కవితను అరెస్టు చేయడంపై ఎవరికి లబ్ధి చేకూరనుంది? గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నేతలు కవిత అరెస్టు ఖాయమని పదే పదే చెప్పారు. కానీ ఎన్నికల నాటికి కవిత అరెస్టు కాకపోవడంతో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయిందని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితను అరెస్టు చేసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు మళ్లీ ఆ పార్టీ లబ్ధి పొంది ఉండేదని రాజకీయ పరిశీలకులు ఫలితాల అనంతరం విశ్లేషించారు. అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. ప్రజలు సైతం కాంగ్రెస్ పార్టీకి అత్యధిక పార్లమెంట్ స్థానాలను కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ పలు సర్వేలు పేర్కొన్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కవిత అరెస్టును తెరపైకి తెచ్చాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కవిత అరెస్టు కూడా బీజేపీ, బీఆర్ఎస్లు ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో భాగమని విమర్శిస్తున్నారు.